లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఒడిశా ఎన్నికల్లో బీజు జనతాదళ్ ఘోర పరాజయం పాలన నేపథ్యంలో పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ సహాయకుడు వీకే పాండ్యన్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. నవీన్ తర్వాత పార్టీలో అత్యంత ప్రముఖుడిగా పేరుపడ్డ ఆయన ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యకర్తలను నేతలను ఉద్దేశిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నవీన్ బాబుకు సహాయం చేసేందుకు నేను రాజకీయంలో ప్రవేశించా. ఇప్పుడు నేను ఈ రంగం నుంచి తప్పుకునేందుకు నిర్ణయించుకున్నాను. ఈ ప్రయాణంలో నేను ఎవరినైనా నొప్పిస్తే క్షమాపణలు చెబుతున్నాను. నాపై దుష్ప్రచారం పార్టీ ఓటమికి కారణం కావడం నన్ను బాధించింది. ఇంతకాలంలో నాతో కలిసి పనిచేసిన బీజు పరివారం సభ్యులందరికీ ధన్యవాదాలు. ఒడిశాకు ఎప్పటికీ నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. నవీన్ బాబు నా ఊపిరి. మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ జగన్నాథుని ప్రార్థిస్తున్నానని అన్నారు. దాదాపు 12 ఏళ్ల క్రితం ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయంలో తన ప్రయాణం ప్రారంభించిన పాండ్యన్ ఇది తనకు దక్కిన గౌరవం అని వ్యాఖ్యానించారు. నవీన్ బాబు నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, అవి తనకు జీవితాంతం వెన్నంట ఉంటాయని అన్నారు. మరోవైపు పాండ్యన్పై విమర్శలు సరికాదని అంతకు మునిపే నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. పాండ్యన్ పార్టీ కోసం పనిచేసిన ఒక్క పదవి కూడా చేపట్టలేదని అన్నారు. ఇంతకాలం ఆయన అద్భుత పనితీరు కనబరిచారని చెప్పారు. తుఫానులు, కరోనా సంక్షోభ సమయంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారని చెప్పారు.